ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేసేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. నామపత్రాల దాఖలు సందర్భంగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వారణాసిలో మోదీ రోడ్ షోకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ వారణాసిలో 14వ తేదీన నామినేషన్ పత్రాల్ని దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. భాజపా సీనియర్ నేత సుశీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనుల్ని చక్కబెడుతున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు 4 గంటల పాటు ఉండనుందని తెలుస్తోంది. అదే రోజు ఎన్డీఏ నేతల సమావేశంలో ప్రధాని పాల్గొంటారని సమాచారం. గతంలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేసిన వివరాల ప్రకారం ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. 2024 ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సగటున 3 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నామినేషన్కు వెళ్లే ముందు ప్రధాని సోమవారం పట్నాలో 3 ర్యాలీల్ని పూర్తి చేసుకుని వారణాసి చేరుకుంటారని తెలుస్తోంది. అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తి కానున్న మే చివరి నాటికి మోదీ మొత్తం 180 నుంచి 190 రోడ్ షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొనున్నారు. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్వాదీ పార్టీకి చెందిన శాలిని యాదవ్పై 4,70,000 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.